సాయి న్యూస్ కి స్వాగతం. ఇప్పుడు అందరి వార్త 200 నోట్లపై ఆర్బీఐ సంచలన ప్రకటన. 2000 నోట్లను క్యాన్సిల్ చేస్తున్నట్లుగా 200 రూపాయల నోట్లు కూడా వెనక్కి తీసుకునేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చర్యలు తీసుకోబోతుందా అని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఇలాంటి వార్తల గురించి ఆర్బీఐ ప్రజలకు క్లారిటీ ఇచ్చింది. పెద్ద నోట్ల వల్లే దేశంలో అవినీతి పెరుగుతుందని ఆర్బీఐ భావిస్తుంది. చరిత్రలో జరిగిన ఘటనలు చూస్తుంటే ఇదే నిజమని అనిపిస్తుంది. ఒకప్పుడు 10,000 నోట్లు కూడా ఉండేవట. కాలక్రమేణా అవినీతి పెరిగిపోవడంతో దాన్ని రద్దు చేసిందట. అయితే ఈ మధ్య కాలంలో కేంద్ర ప్రభుత్వం ఆర్బీఐలు అవినీతి పెరుగుతుందని భావించి దశల వారీగా పెద్ద నోట్లను రద్దు చేసేందుకు ప్రయత్నించాయి. ఇందులో భాగంగానే 2,000, 1,000 రూపాయలు, 500 నోట్లు రద్దు జరిగింది. 2016 నవంబర్లో 500, 1,000 రూపాయల నోట్లను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. వాటి స్థానంలో 2,000 నోట్లను తీసుకొచ్చింది. అయితే 2,000 నోట్లను వెనక్కి తీసుకుంటున్నట్లు ఆర్బీఐ 2023 మే 19వ తేదీన మొదటిసారిగా ప్రకటించింది. బ్యాంకులు, పోస్టాఫీసుల్లో వీటిని మార్చుకోవచ్చని ఆర్బీఐ సూచించింది. ఆర్బీఐ ప్రకటనలతో జనం తమ దగ్గరున్న 2,000 నోట్లను మార్పిడి చేసుకున్నారు. ఇప్పటి వరకు 2,000 నోట్లు దాదాపు 99% వెనక్కి వచ్చాయి. ఈ విధంగా పెద్ద నోట్ల ఉపసంహరణకు ప్రధాన కారణం నకిలీ కరెన్సీ. ప్రస్తుతం మార్కెట్లో పెద్ద నోట్లుగా ఉన్న 500 నోట్లకు నకిలీలు హల్చల్ చేస్తున్నాయి. అందుకే ఆర్బీఐ ప్రజలను అప్రమత్తం చేయడానికి ఫేక్ కరెన్సీని గురించే సూచనలు చేస్తుంది. ఇప్పటికే 2,000 నోట్లు, 500 నోట్ల గురించి సూచనలు చేసిన ఆర్బీఐ ఈ మధ్య 200 రూపాయల నోట్ల గురించి సూచనలు చేసింది. ఎందుకంటే 200 రూపాయల నోట్లకు కూడా నకిలీ నోట్లను మార్కెట్లోకి వచ్చేశాయని వార్తలు వైరల్ అవుతున్నాయి. వీటిని నిజం చేస్తూ తెలంగాణ రాష్ట్రంలో 200 రూపాయల నోట్లకు కలర్ జిరాక్సులు తీయించి చలామణి చేస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 2,000 నోట్ల ఉపసంహరణ తర్వాత నకిలీ 200, 500 నోట్లు పెరిగాయని ఆర్బీఐ ప్రకటించింది. జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు హెచ్చరించింది. ఫేక్ కరెన్సీ ఎలా గుర్తించాలో తెలియజేస్తూ పలు ప్రకటనలు కూడా జారీ చేసింది. ఈ మధ్య నకిలీ 200 నోట్లు కూడా మార్కెట్లోకి రావడంతో వీటిని రద్దు చేసేందుకు ఆర్బీఐ చర్యలు తీసుకుంటుందా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో అసలు 200 నోట్లకు ఉండే లక్షణాలను ఆర్బీఐ తెలియజేసింది. 200 నోట్లపై గాంధీ బొమ్మ, ఆర్బీఐ భారత్, ఇండియా, 200 అశోక స్తంభం గుర్తులు తప్పకుండా ఉండాలని, వీటిలో ఏది లేకున్నా అది ఫేక్ కరెన్సీ అని తెలిపింది. ఈ నేపథ్యంలో 200 నోట్లు వెనక్కి తీసుకునే ఆలోచన ఏమీ లేదని కూడా తెలిపింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.